వైసీపీ నేత పార్థసారథి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రాజధాని భూసేకరణ మీద వాళ్ళు వేసిన కమిటీలు చూస్తే కానీ వీరి ఉద్దేశం గొప్ప రాజధాని నిర్మించడం కాదు, పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించి తమ వర్గీయులందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం చేకూర్చాలి అనే ఒక దాగి ఉన్న దృక్పథం కనపడతా ఉంది. ఈరోజు కేబినెట్కి ఒక మంత్రి అంటారు 50,000 ఎకరాలు కావాలి, ఇంకొకరు అంటారు 1,00,000 ఎకరాలు కావాలి, ఇంకా కొంతమంది రకరకాల విధానాల భూమిని సేకరించడానికి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ అని లేకపోతే భూసేకరణ అని రకరకాల కారణాలతో రైతాంగం మనసుల్లో భయాందోళన రేకెత్తిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక రాజధాని ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటానికి ఎంత భూమి కావాలనేది ఒక స్పష్టమైన ప్రతిపాదన లేకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు 1,00,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని చెప్పడంలో దాగి ఉన్న అర్థం ఏమిటో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. శతాబ్ద కాలంలో మీరు చెప్పుకుంటా ఉంటారు, నేనే ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేశానని. ఈ రాజధానిలో ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ కానీ నిర్మించడానికి ఎన్ని వేల ఎకరాలు అవసరమైంది, లేదు మధ్యతరగతి వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ హౌసింగ్ ఏర్పాటు చేయడానికి ఎన్ని వేల ఎకరాలు అవసరమైంది. దాదాపు శతాబ్ద కాలంలో అభివృద్ధి చెందిన హైదరాబాద్లోనే అంత భూమి కావాల్సి వస్తే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజధానిలో 1,00,000 ఎకరాలు ఎందుకు కావాలో రాష్ట్ర రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉండేవాళ్ళు, నేను మారిన మనిషిని అని చెప్పేసి. చాలా కాలం నమ్మలేదు, కానీ తర్వాత కొంత నమ్మటం మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే ప్రజలు ఆశీర్వదించారు, వారి అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన చేస్తున్న స్టేట్మెంట్లని, ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఆయన మైండ్ సెట్ ఏ మాత్రం కూడా మారలేదనేది అర్థమవుతా ఉంది. గతంలో ఒకసారి చూసినట్లయితే రైతుల గురించి ఏ విధంగా చులకనగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లోని రైతాంగం అంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎండిపోతే సరిపోతుంది అంటే నీళ్లు అడిగి, రెండో పంటకు నీళ్లు అడిగితే తప్పకుండా ప్రయత్నం చేద్దామనో అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఆ రోజు ఒకసారి ఎండిపోతే సరిపోతుంది, నీళ్లు ఇవ్వమని చెప్తే పంటలు ఎందుకు వేశారని చెప్పేసి రైతులను బెదిరించిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. విద్యుత్ దొంగతనాల మీద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మరో దేశంలో అయితే ఉరి తీసేసేవాళ్ళు. ఈ విధంగా రైతులను చులకన చేసే విధంగా మాట్లాడే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పోలేదనేది ఈరోజు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజధాని నిర్మాణానికి భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దు, విజయవాడ పరిసరాల్లో భూములు బంగారు బాతుల్లా మారాయని అత్యాశకు పోతే అనర్థాలు ఎదురవుతాయి. ల్యాండ్ పూలింగ్ కావాలా, భూసేకరణ కావాలా, మీరే నిర్ణయించుకోండి. ప్రభుత్వానికి భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఫాలో అవుతా, లేదంటే భూసేకరణ చట్టం ప్రయోగిస్తాం. ఇది ఒక పక్కనేమో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా నష్టాల్లో ఉన్నారు, అందుకనే మా ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటన చేశారు. ఈరోజు ఈ మైండ్ సెట్ ని గురించి ఆలోచించినట్లయితే రైతు రుణమాఫీ చేయకపోవడానికి కూడా
రైతులు అత్యాశపోతున్నారనే భావన చంద్రబాబు నాయుడు గారిలో కలిగి ఉండటం మూలంగానే రుణమాఫీ కూడా చేయట్లేదు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రైతు తన భూమికి మార్కెట్ రేట్ అడిగితే అది అత్యాశని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటారో ఒకసారి చెప్పాలి. ఒకవేళ ఒక పేద రైతు ఈరోజు మార్కెట్లో ₹1,00,00,000 లేదా 50 లక్షలు ఉంటే ఆయన ₹1,00,00,000 డిమాండ్ చేశారనుకోండి, అంటే నువ్వు భూసేకరణ చేసే రైతేమో అత్యాశకు పోతున్నట్లు, లేదా మీ పార్టీ వాళ్ళు కానీ లేదా ఇతర భూస్వాములేమో ₹1,00,00,000కి భూములు అమ్ముకోవచ్చు. అంటే భూసేకరణ చేసేవాళ్ళు అత్యాశలకు పోతున్నారని చెప్పేసి రైతుల్ని కించిపరిచే విధంగా మాట్లాడతాం సవ్వా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మేము అంతేకాదు భూసేకరణ చట్టం ప్రయోగిస్తాం అంటే ఈ బెదిరింపులు ఒక ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇంతకుముందు ఏ విధంగా అయితే కాల్లారిలో రైతుకి పంట ఎరువులు కావాలని, పంటల గిట్టుబాటు ధర కావాలని ఉద్యమం చేస్తే ఏ విధంగా అయితే కాల్ చేశారో, విద్యుత్ రేట్లు తగ్గించమని చెప్పేసి బషీర్బాగ్ లో ఉద్యమం చేస్తే రైతులు ఏ విధంగా కాల్ చేశారో, ఒకవేళ భూములు ఇవ్వకపోతే అటువంటి కాల్పులు మళ్ళీ పునరావృతం అవుతాయేమో అని చెప్పేసి రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి. ఇప్పటికే విజయవాడలో ల్యాండ్ మాఫియా ఒకటి తయారవుతా ఉంది. పెనమలూరులో ఒక రైతుకు చెందిన 4 ఎకరాల భూమిని దాదాపు ఈరోజు మార్కెట్లో ₹100 కోట్ల ఖరీదు చేస్తుందని చెప్పేసి అక్కడ అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఆ భూమిని రెవెన్యూ అధికారులని కూడగట్టుకుని రికార్డులన్నీ మార్చేసి, కంప్యూటర్లో కూడా రికార్డులు మార్చేసి, కొంతమంది మరి అక్కడంతా కూడా తెలుగుదేశం నాయకులే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకున్నారు. అది ఏమైనా సరే ఎంక్వైరీలో తేలుతుంది. సో వేరే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి ఈరోజు అక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. ల్యాండ్ మాఫియాని ఆ విధంగా తయారు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక తరపున ఈ విధంగా రోజుకొక చోట క్యాపిటల్, ఒకరోజేమో అడవిరెక్కలం, ఒకరోజు నూజివీడు, ఒకరోజు ఇంకొక కంచిచెర్లో లేకపోతే మూలపాడో ఎక్కడెక్కడో చెప్పి వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళ వర్గం మనుషులు భూములు కొనుక్కునే విధంగా ఒక మాఫియాని తయారు చేస్తున్న విషయం వాస్తవా కాదా? ఒకవేళ 120 రోజులు పూర్తయిన తర్వాత కూడా కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల గురించి పూర్తి అవగాహన ఉన్నా కూడా ఈ రోజుకి ప్రభుత్వం ఎక్కడ ఏది ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించలేక రోజు రోజుకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ చుట్టూతూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, విజయవాడ చుట్టూతూ 7-8 మండలాల్లో దాదాపు 35-40 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. చట్టంలో, విభజన చట్టంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఫారెస్ట్ భూముల్ని డీఫారెస్ట్ చేసుకుని రాజధాని నిర్మాణానికి వాడుకోవచ్చు అని చెప్పేసి. సో ఫారెస్ట్ లాస్ కూడా అడ్డంకి కాదు. సో అటువంటి భూముల గురించి మీరు ఎక్కడా మాట్లాడతలేదు. మళ్ళీ రైతుల భూముల్నే తీసుకుంటామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విభజన బిల్లులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన నిధుల్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి. రైతుల్ని బెదిరించే బదులు నువ్వు వెళ్ళి మోడీ గారిని బెదిరించండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించండి, లేకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, మోడీ గారు రిక్వెస్ట్ చేయండి. మీరు చట్టంలో ఈ విధంగా చెప్పారు, ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు, మా భూసేకరణకి ఎంత ఇస్తారు, భవనాల నిర్మాణానికి ఎంత ఇస్తారు అని వారితో చర్చించి వారిని రిక్వెస్ట్ చేసి మీరు సాధించాలి. కానీ ఈ విధంగా పేద సన్న చిన్నకారు రైతుల్ని భూసేకరణ చట్టం ఏదో ఇంత ముందు చెప్పేవాళ్ళు పోటా చట్టం అని లేకపోతే రకరకాల చట్టాలు ప్రయోగిస్తామని చెప్పేసి